అయిపోయింది నేను అనుకున్నట్టయితే వచ్చిందని. బాగుంది. స్మాల్ బేబీ. ఇది చికెన్, ఇది క్లిప్, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానసా నవనీత్. హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. నేనైతే సూపర్ గుడ్ ఉన్నాను. మీకు thumbnail చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించా అనేది. సీమంతం డెకరేషన్ అనమాట. నాది కాదు, నాకు ఇంకొంచెం టైం ఉంది. మా ఫ్రెండ్ లిక్కీది సీమంతం ఈవెంట్ అనమాట. సో తనకి ఏమాత్రం ఇది అది అలా ఏం ఐడియా లేదు అసలు. తనకి అట్లాగా డెకరేట్ చేసి మంచిగా సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి అనిపించిండే అనమాట. ఇక్కడ మనం బయట ఈవెంట్ ఆర్గనైజర్స్ని ఆప్ చేసుకొని వాళ్ళకి ఇస్తే అసలు ఆస్తులు అమ్ముకోవాలి, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. సో నాకు తెలిసి మనమే చేసుకోవచ్చు మంచిగా అన్నీ గ్యాదర్ చేసుకొని. ఇంకా మనతోనే ఉంటాయి కూడా ఐటమ్స్ అన్నీ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే. సో మీకు తెలిసిందే మనకు కొంచెం ఇలాంటివన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇవాళ నేను మంచిగా డెకరేషన్ అయితే ప్లాన్ చేశాను. నేనైతే కొంచెం బిట్ టెన్స్డ్ ఉన్నాను, వస్తుందా రాదా నేను అనుకున్న అవుట్పుట్ అని చెప్పేసి. సో చూద్దాం ఎట్లా టర్న్ అవుట్ అవుతుందో. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నేను మ్యాక్సిమం స్టఫ్ అంతా అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకున్నా. అమెజాన్లో మనకు దొరకందంటూ ఏమీ ఉండదు కదా. సీమంతం వచ్చేసి మన అపార్ట్మెంట్లో కింద పార్టీ రూమ్లోనే జరిగింది. నెక్స్ట్ డే ఫ్రైడే ఈవినింగ్ 5కి స్టార్ట్ ఈవెంట్. కానీ ఫ్రైడే వర్కింగ్ డే మనకు టైం ఉంటుందో లేదో అని చెప్పేసి నేను నవనీత్ దాని ముందు రోజు నైట్ డిన్నర్ అయిపోయాక కిందకు వచ్చి ఈ స్టాండ్స్ అన్ని ఫిక్స్ చేసేసుకున్నాము. బ్లాక్ స్టాండ్ వచ్చేసి మెయిన్ బ్యాక్ డ్రాప్ కోసం, చూస్తున్న వైట్ స్టాండ్ వచ్చేసి వెల్కమ్ బోర్డ్ కోసం అనమాట. అండ్ ఇంకా ఈ స్టాండ్స్ వచ్చేసి పక్కన ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా ప్లేట్ డెకరేషన్ ఐటమ్స్ కోసం ఇలాంటివి 2 ఆర్డర్ చేసి ఉండే. ఇది వెల్కమ్ బోర్డ్ అనమాట. మంచి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని క్యాన్వాస్లో మొత్తం నేనే ఎడిటింగ్ చేసి ప్రింట్అవుట్ తెప్పించి ఉండే. ఇది వెనకాల వైట్ కలర్ ఫోమ్ బోర్డ్కి స్టిక్ చేశాను. అండ్ ఇవి బ్యాక్గ్రౌండ్ కోసం అనమాట. వైట్ కలర్ ఫ్లవర్స్ వాల్ ప్యానల్స్, ఇవి కూడా అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను. నేను ఫస్ట్ పీచ్ కలర్ ఆర్డర్ పెట్టాను, బట్ అది ఆర్డర్ పెట్టాక లిక్కీ శారీ షాపింగ్ అయిందనమాట. నాకు ఎందుకు ఆ పీచ్ కలర్కి తన శారీ సెట్ అవ్వదు అనిపించి రిటర్న్ పెట్టి వైట్ కలర్ ఆర్డర్ పెట్టాను. నేను ఫస్ట్ డెకరేషన్ వచ్చేసరికి క్లాత్ యూస్ చేద్దాం బ్యాక్ డ్రాప్కి అనుకున్నా కానీ, బట్ క్లాత్ కొంచెం రెగ్యులర్ అయిపోయింది, రొటీన్ అయిపోయింది. డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి నేను ఇలాంటి ఫ్లవర్స్ అనుకున్నాను అనమాట. నేను ఒక్క 2 days ముందు చూసుకున్న ఇంకొక సెట్ ఆర్డర్ పెట్టుకుంటుండే. ఈ సెట్కి నాకు 24 pieces వచ్చినాయి, బట్ ఇంకొక సెట్ ఉండుంటే కొంచెం బ్రాడ్గా లెందీగా ఉండేది. ఇవి ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ, జస్ట్ జిప్ లాక్స్తో అట్లాగా అన్ని ప్యానెల్స్ అన్ని అటాచ్ చేయడమే. నేను హాఫ్ డే ఆఫ్ తీసుకున్నాను. మళ్ళీ 2 నుంచి డెకరేషన్ స్టార్ట్ చేసాం. ఆఫ్టర్నూన్ శశిబ్రో కూడా వచ్చారు ఈ లోపు. ఆల్మోస్ట్ ఒక 30 minutesలో మేము ఈ వాల్ ప్యానల్స్ అన్నీ అటాచ్ చేసేసుకున్నాము. మేము 3 జిప్ లాక్స్ యాడ్ చేసాము రోకి, బట్ ఎక్కువ జిప్ లాక్స్ యాడ్ చేస్తే గ్యాప్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి గార్డెన్ ఫెన్సింగ్ కోసం యూజ్ చేసే వుడెన్ ఫ్రేమ్ అనమాట. నాకు పైన పెట్టి మొత్తం ఒక వర్షం జల్లులాగా పందిరిలాగా రావాలి అని చెప్పేసి ప్లాన్ ఉండే. దానికోసం సపోర్ట్ కోసం ఈ వుడెన్ ఫ్రేమ్ అయితే ఆర్డర్ పెట్టుకుని ఉండే. మనకి ఇందులో బైండింగ్ వైర్స్తో కూడా ఉండే ఫ్రేమ్ లాంటివి ఉంటే అవి కూడా వర్కౌట్ అవుతుంది, బట్ నా దగ్గర ఉన్న స్టాండ్కి ఇదే ఫీజిబుల్ ఉంది అని చెప్పేసి ఈ ఫ్రేమ్ ఆర్డర్ పెట్టడం అయ్యింది. సో ఫైనల్గా వెనకాల వాల్ ప్యానల్స్ అయితే మొత్తం అటాచ్ చేసేసాము, ఫిక్స్ చేసేసాము. మీరు చూస్తున్న ఈ గార్లాండ్స్ గ్రీన్ పింక్, మొత్తం పింక్ అండ్ వైట్ థీమ్ అనమాట. ఈ హ్యాంగింగ్స్, ఈ క్యూట్ ప్యారెట్స్, ఇవన్నీ నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను. క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అసలు మేము ఇంత దూరం తెప్పించుకునేటప్పుడు క్వాలిటీ చాలా మ్యాండేటరీ, బికాజ్ ఏది ఒకటి క్వాలిటీ లేదు సరిగ్గా లేకపోయినా మాకు వేరే ఆప్షన్ ఉండదు అనమాట. ఈ ఐటమ్స్ అన్నీ చాలా రీజనబుల్గా మంచి క్వాలిటీతో వచ్చినాయి. ఒకవేళ ఎక్కడ తీసుకున్నాను అని మీకు ఎవరికన్నా కావాలి అని అనుకుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. నేను ఎక్కడ తీసుకున్నాను ఆ స్టోర్ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను. ఎప్పుడైనా ఇందులో అయినా ఏదైనా సరే ఆ లుక్ అనేది క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, క్వాంటిటీ మీద కాదు. మనం పెట్టే కొంచెం అయినా సరే క్వాలిటీ పెడితే దాని లుక్ చాలా అంటే చాలా ఎలివేట్ అవుతుంది అనమాట. నేను
యాక్చువల్గా వైట్ సాటిన్ క్లాత్ ఒకటి ఆర్డర్ పెట్టాను వెనకాల షాడోయింగ్ పర్పస్ కోసం, బట్ అది ఇండియా నుంచి రాలేదు, మిస్ అయింది, నేను చూసుకోలేదు. అప్పటికప్పుడు ఇంకా మా దగ్గర ఉన్న ఒక వైట్ ట్రాన్స్పరెంట్ షీట్తో అయితే కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇలా లెగ్స్ బ్లాక్గా కనిపిస్తూ బాగాలేదు అని చెప్పేసి వైట్ గార్లెండ్స్తో మొత్తం రోల్ చేసేసి ఉండే అనమాట. ఇక్కడ అదే ప్రాబ్లం, మన ఇమాజినేషన్లో ఏ ఒక్క ఐటమ్ మిస్ అయినా వెంటనే షాప్ చేసుకోవడానికి పాసిబుల్ ఉండదు. ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేయాలన్నమాట, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. గెట్ దిస్ లోటస్ ఎంత బాగుంది కదా. మొత్తం డెకరేషన్లో ఏమైనా ఫేవరెట్ ఉంది అంటే నాకు ఈ లోటసే. మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అంత ఎలివేట్ అవ్వదు, ఏదో ఒకటి పెట్టాలి అని చెప్పేసి ఈ లోటస్ అనుకున్నాను అనమాట. ఇది డై లోటస్ బోర్డ్, టిష్యూస్ అండ్ ఫెవికాల్తో చేశాను. అసలు ఆ ఒక్క లోటస్ పెట్టగానే సెంటర్లో లుక్ అంతా ఎలివేట్ అయిపోయింది అబ్బా, చాలా బాగా టర్న్ అవుట్ అయ్యింది. అది కొంచెం ఫ్రేమ్ దిగాలేమో, బ్రౌన్ ఎక్కువ కనిపిస్తోంది, పైన బ్రౌన్ ఎక్కువ కనిపిస్తుంది కొంచెం. అయిపోయింది నేను అనుకున్నట్టయితే వచ్చిందని అనుకున్నా, కొన్ని మిస్ అయింది బట్ ఫైన్. ఎలా ఉంది ఇక్కడి నుంచి ఎంట్రన్స్, సీమంతం బోర్డ్, డెకరేషన్. అబ్బా నేనే ఎంత ఎగ్జైట్ అవుతున్నా తెలుసు. నచ్చిందంట వాళ్ళకి, నచ్చుతుందా? నచ్చుతుంది. శశిబ్రోకి అయితే నచ్చింది, ఇంకా నచ్చకపోయినా నచ్చింది అంటారు. బట్ ఫైన్. ఎలా ఉంది? బాగుంది. ఏదైనా స్క్రాచ్ నుంచి మనం సొంతంగా చేసుకున్నప్పుడు అవుట్పుట్ ఇంత మంచిగా టర్న్ అవుట్ అయితే ఆ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ మాటలో చెప్పలేం కదా. ఈ సీమంతం చైర్ వచ్చి మా పార్టీ హాల్లోనే ఉండే అనమాట. మాకు ఈ థీమ్కి బాగా సెట్ అయింది, సో ఇది యూజ్ చేసేసాము. ఈ లోటస్ ఎట్లా చేశాను అని తెలుసుకోవాలని ఉంటే నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ డెకరేషన్ ఐటమ్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఎక్కడ పర్చేస్ చేశానో తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ మెన్షన్ ఆల్ ది లింక్స్ ఇన్ ది కామెంట్స్. ఇంకా టైం చాలా అయిపోయింది, 5 అయిపోయింది. పైకి వెళ్ళి ఫటాఫట్ రెడీ అయిపోదాము అనుకుంటే పైకి వెళ్ళేసరికి ఇది పరిస్థితి. లిక్కి ఇంకా రెడీయే అవ్వలేదు, అప్పుడే స్టార్ట్ చేశారు రెడీ అవ్వడం. ధీమా ఏంటి అంటే అందరికి వర్కింగ్ డే కాబట్టి కొంచెం లేట్ అవుతుంది వచ్చేసరికి అని. మనం ఇక్కడ ఏం సెలబ్రేట్ చేసుకున్నా ఇండియా నుంచి పేరెంట్స్ పిన్ టు పిన్ ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మనకు పని అవ్వదు. సో ఫస్ట్ శశిబ్రో లిక్కి 5 రైస్ ఐటమ్స్ తినిపియాలంట. సో దానికోసం కొంచెం దద్దోజనం, పులిహోర, పరమాన్నం, పులగం, ఇంకొకటి ఏదో లేదు. ఇప్పుడు ఈ 5 ఐటమ్స్ అయితే కుక్ చేసి ఉండే ఫాస్ట్గా కుక్ చేసి రెడీ అయిపోయాము. నాకైతే లోపల లిక్కి ఎప్పుడెప్పుడు చూస్తుందా తన రియాక్షన్ చూద్దామని వెయిటింగ్. బలవంతంగా తెప్పిస్తారండి. నేను బాగుందండి, నువ్వు బాగా నువ్వే చేస్తున్నావు అట్లా.
తిరుగుతున్నా తీస్తున్నా లోటస్ నలిపో మాట్లో డెకరేషన్ కనిపించట్లేదు. ఫుడ్ కూడా రెడీ అయి వచ్చేసింది. ఇంత దూరంలో మాకు ఇక్కడ ఏ అకేషన్స్ జరిగినా మీరు నాన్ వెజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. శశి బ్రో ఈ ఫుడ్ అంతా హైదరాబాద్ కెఫే నుంచి ప్రిపేర్ చేయించి తెప్పించారు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఎవరైనా కెనడాలో కనుక ఉండి చూస్తూ ఉంటే వ్లాగ్స్ మీరు ఇలా ఈవెంట్స్ చేసుకునేటప్పుడు లైక్ హైదరాబాద్ కెఫేని కన్సిడర్ చేయొచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్తో మంచి క్వాంటిటీతో క్రేజీ అంటే క్రేజీ టేస్ట్ ఉంది. మటన్ అయితే ది బెస్ట్. నేను అసలు మటన్కి పెద్ద ఫ్యాన్ కాదు, బట్ ఒక్కసారి వీళ్ళ దగ్గర ట్రై చేశాక ఇంకా నేను మటన్కి కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మనం ఫంక్షన్ ఎంత బాగా చేసుకున్నా అల్టిమేట్గా ఫుడ్ సక్సెస్ అవుతేనే మొత్తం ఫంక్షన్ సక్సెస్ అయినట్టు. అందరూ ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మాంస ఏం తింటుంది, మటన్ వేసుకుంది, చికెన్ వేసుకుంది, ఇది క్లిప్, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్. వెజ్ కూడా ఉంది. ఆగు నవనీత ఏం తింటున్నాడు చూడు. ఏం తింటున్నావు? ఏది చూపిత అన్ని బేబీ కోసం శుభ్రంగా అన్ని నాకు కోసం ముద్దు నోట్లో పెట్టి 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 అది అది బాగుంది బాగుంది. మనసు బ్రో చెప్పు, ఇప్పుడు నీ రివ్యూ చెప్పు. ఫుడ్ ఎలా ఉంది? క్రేజీ ఉంది ఫుడ్ అయితే. ఇప్పుడు నేను చెప్పు. యా మారలేదు సార్. స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ జనరల్ గా మటన్ ట్రై చేయను బ్రో, కానీ ఇది చాలా అంటే చాలా బాగుంది. నైస్ నైస్. స్పెల్లింగ్ కూడా తెలియకుండా చెప్పానంటే అంత బాగుంది. వామ్మా చాలు. వీడియోలో ఇమీడియట్గా ఎలిమినేట్ చేసేయి. ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అయింది. షీ వాజ్ మిస్సింగ్ హర్ ఫ్యామిలీ ఎ లాట్. ఎవరికి ఉండదు ఇలాంటి టైమ్స్లో ఫ్యామిలీ దగ్గర ఉండాలి, పేరెంట్స్ ఉండాలి అని చెప్పి. కానీ ఇంత దూరంలో వీసా ఇష్యూస్ వల్ల కొన్ని యాక్సెప్ట్ చేయడం తప్పదు అంతే. ఇంతమంది అందరం కలిసినాక ఒక మ్యాండేటరీ పని చేయకపోతే ఎట్లాగా? డెకరేషన్ బాగుంది గైస్. Like, share and subscribe. Like, share and subscribe. Yep.